హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న కృష్ణని నా తమ్ముడు డాన్యస్వామిని కోరుకుంటూ ఇవాళ అమావాస్య స్టార్ట్ అయ్యిందండి. రేపు మార్నింగ్ అమావాస్య ఎండ్ అవుతుంది. ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ 9 అరౌండ్ 9:30 9:15 9:30 లోపల అమావాస్య అనేది వెళ్ళిపోబోతుంది. ఈ అమావాస్య రోజున మీ పర్సన్ యొక్క ఎనర్జీ అమావాస్య తర్వాత ఏ విధంగా చేంజ్ అవబోతుంది అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ థాట్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేంజ్ అవబోతుంది వాళ్ళలో? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్? దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. I am obsessed with you. I don't understand. This love is crazy. Bottom of the day. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మీరు ఇచ్చే సపోర్టే నాకు డిఫరెంట్ వీడియోస్ని చేయడానికైనా కానీ నాకు మీరు హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ ఫ్యామిలీ ఇంకో కొంచెం పెద్దదవడానికి మీ సపోర్ట్ ఉంటేనే ఈ ఫ్యామిలీ అనేది పెద్దదవుతుందండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి, నా లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్లీజ్ కాల్స్ చేయొద్దండి. మీరు కాల్స్ చేస్తే నేను లిఫ్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. ప్లీజ్ దయచేసి అది అర్థం చేసుకోండి. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ మా వ్యూస్ పర్సన్? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. మీలాగా తనకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మీలాగా తనని ప్రతి విషయంలో నేనున్నాను అని తనకి భుజం తట్టేవాళ్ళు కానీ తనకి కనిపించలేదు. మీతోటి వాళ్ళు స్టెబిలిటీ ఫ్యూచర్ని చూస్తూ ఉన్నారు. మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే మీతో ఉంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీగా ఉంటే వర్క్ అనేది ఈజీగా చేయొచ్చు. అప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ అనేది వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ చాలా బర్డన్గా ఉంది. అక్కడ వన్ సైడ్ ఎఫర్ట్ మాత్రమే ఉంది. అక్కడ రిలేషన్షిప్లో వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీ దగ్గరికి రావాలి అని వాళ్ళు ప్రయత్నం అనేది స్టార్ట్ అయ్యింది. ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. అక్కడ యాక్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఎందుకు అంటే స్ట్రగుల్స్ ఉన్నాయి ఆ రిలేషన్షిప్లో. వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. వాళ్ళు అందుకే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, తను చేసిన తప్పుని మీరు ఎప్పటికైనా క్షమిస్తారా అని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే తను ఆ విధంగా ప్రవర్తించడం చాలా తప్పు అని తనకు తెలుసు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ అమావాస్య ఎనర్జీ తర్వాత ఈ వాళ్ళల్లో ఆ మార్పు అనేది రాబోతుంది. ఎందుకు అంటే వాళ్ళు చాలా స్ట్రక్ అయి ఉన్నారు. పాజిటివ్లోనే అంటే ఆలోచనలోనే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. చాలా పశ్చాత్తాపడుతూ ఉన్నారు. రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇలా అంటే తనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. తను చేసిన తప్పు వల్ల తనకి నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయి. స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నారు. ఎమోషనల్గా వాళ్ళు చాలా
లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎమోషనల్ ఫీలింగ్స్ వల్ల తనకి ఆ ఫుల్ఫిల్మెంట్ లేక తను ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు, ఎందుకు అంటున్నారు మా వ్యూయర్స్ పర్సన్ అసలు? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్ ఇన్ గ్రేట్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేదు కాబట్టి. వాళ్ళు మీ జ్ఞాపకాలతోటే వాళ్ళు కాలం అనేది వెళ్ళదీస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మీరుంటే తన లైఫ్లో హ్యాపీగా ఉంటుంది, మీ తోటి హ్యాపీ ఫ్యామిలీని వాళ్ళు ఊహించుకున్నారు. మీ ఇద్దరు విడిపోవడానికి సంథింగ్ రీజన్స్ ఏమైనా అయ్యుండొచ్చు. అది వాళ్ళ తప్పైనా అయ్యుండొచ్చు, లేకపోతే మీ తరపున ఎవరైనా కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మీ ఇద్దరు విడిపోవడానికి కారణం అయ్యుండొచ్చు. ఇక్కడ చాలామంది పర్సన్స్లో టూ సైడ్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఎందుకు అంటే మీరు మీ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వలేదు అన్న థాట్ ఒకటి, అక్కడ పర్సన్స్ని ఎట్లయినా మీకు దూరం చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి ఒకరికొకరు ఇది మీకు గొడవలు వచ్చేంత వరకు మూడో పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరు విడిపోవడం అనేది జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి, మీతోటి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, మీతో ఉంటేనే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, మీతోటి ఒక హ్యాపీనెస్ని, ఒక స్టెబిలిటీ, సెక్యూరిటీ లైఫ్ని వాళ్ళు కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఒక ఎట్లా అంటే ఒక అండర్స్టాండింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. మీరు ఎంత కొట్లాడుకున్నా, ఒకరికొకరు బాధపడుతున్నా కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. అది తను ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు. అందుకే తనకు చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఆ ఫీలింగ్స్ తోటే తను. అందుకే వాళ్ళు థింక్ చేస్తున్నారు తను చేసిన మిస్టేక్స్ ఏంటి, అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది థింక్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే మిమ్మల్ని చేరుకోగలను అని. ఐ యామ్ అబ్సోస్డ్ విత్ యూ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తారు, ఎందుకు అంటున్నారు అసలు మా వ్యూయర్స్ పర్సన్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు తన ప్రతిరూపంగా ఊహించుకుంటూ ఉన్నారు. ప్రతి దాంట్లో వాళ్ళు మీలోనే తను నిమగ్నం అయిపోయినట్టు, తనలో మిమ్మల్ని నిమగ్నం చేసుకున్నట్టు, అంటే ఇన్బిల్ట్ చేసుకున్నట్టు ప్రతిదీ. అంటే మిమ్మల్ని వాళ్ళు అనుసరిస్తున్నారు ప్రతి దాంట్లో. అందుకే వాళ్ళకి మీకు చేసిన గాయం ఏది ఉందో అది మీరు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎత్తి చూపుతారనో ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని తను ఆలోచిస్తున్నారు. మీతోటి మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు. మీ పాస్ట్ లవే మళ్ళీ మిమ్మల్ని కలవబోతుంది. అయితే సర్ప్రైజ్గా మిమ్మల్ని కలిసేటప్పటికి మీకు పాత జ్ఞాపకాలు ఏమన్నా గుర్తుండి మీరు ఆ బాధలో ఉంటే మళ్ళీ ఎలా అనేది కూడా వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రము వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే 2 శరీరాలు ఒకటే ఆత్మ అని అనుకుంటున్నారు వాళ్ళు. మీ ఇద్దరిది ఒకటే ఆత్మ 2 శరీరాల్లో ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి చాలా మీ మీద ప్రేమ అనేది ఉంది. ఏంటి అంటే మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయితే కోరుకుంటున్నారు. మీ మీద చాలా అట్రాక్షన్గా ఉన్నారు. రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు పేషెంట్ అంటే ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నారు టైం కోసం. ఐ డోంట్ అండర్స్టాండ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please give me great answer. Gratitude. వాళ్ళు మీతోటి మళ్ళీ కలవాలి అనే అనుకుంటున్నారు. హ్యాపీ టైం కావాలి మీతోటి, అంటే జాలీగా గడపాలి, సంతోషంగా ఉండాలి
అంటే ఒక కిడ్డింగ్ చేసుకుంటూ కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసిన వాళ్ళలాగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. ఏంటంటే ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే మీకు ఇలా జరిగింది, కానీ లేకపోతే మీరు అసలు విడిపోవడం అనేది జరిగేది కాదు. అది ఎవరైనా అయ్యుండొచ్చు, ఐదర్ ఫ్యామిలీ, ఐదర్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు, పేరెంట్స్ అయినా, ఎవరైనా సంథింగ్ ఒక థర్డ్ పర్సన్ వల్ల మీరు విడిపోవడం జరిగింది. వాళ్ళు మీతోటి ఇప్పుడు ఏంటంటే ఒక సెలబ్రేషన్ని కోరుకుంటూ ఉన్నారు. మీతోటి మీ ఇద్దరి మధ్యలో ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంది, అది మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి రీయూనియన్ కోరుకుంటున్నారు. అందుకే తనకి ఏ విధంగా మూవ్ అవ్వాలి అనేది తనకి అర్థం కాని పరిస్థితిలో తను కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మీతోటి కమ్యూనికేషన్ చేయాలి, అసలు మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి, మీతోటి గంటలు గంటలు మాట్లాడాలి, ఈ రిలేషన్షిప్లో ఒక చేంజ్ అనేది కావాలి. ఈ సపరేషన్ అనేది ఇలాగే కొనసాగకూడదు అని తను థింక్ చేస్తూ ఉన్నారు. తను హ్యాపీగా మీతోటి ఉండాలనేదే తన ఇంటెన్షన్. దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఇక్కడ ఎందుకు రిఫరెన్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్సైట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే తను ఒక గుడ్ పర్సన్ని కాదు అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఎందుకు ఫీల్ అవుతున్నారు అలాగంటే, తను థర్డ్ పార్టీ ఈ మాటలు వినైనా కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అయినా కూడా మిమ్మల్ని లీవ్ చేయడం అనేది తను కరెక్ట్ డెసిషన్ కాదు అసలు అనేది తనకి అర్థమైంది. ఇప్పుడు తను ఏంటంటే ఈగో ని పెంచి పోషించుకున్నారనమాట. అంటే ఎంత మీరు పాకులాడారో అంతగా తను దూరం అవ్వడానికి ట్రై చేశారు. దానికి సపోర్టింగ్ పర్సన్స్ వల్ల తను ఆ సిచ్యువేషన్ ఇంకా నేనే గ్రేటు అన్న విధంగా ఫీల్ అయిపోయి తనను తను గొప్పగా పోర్ట్రేట్ చేసుకొని మీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి తను చేజేతులారా చేసుకున్నాను అనేది తనకు అర్థమైంది. ఇప్పుడు లైఫ్ అంతా చేజారిపోయిన తర్వాత తను ఏమి ఏడ్చినా కూడా, ఏమి బాధపడ్డా కూడా ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేకుండా చేసుకున్నారనమాట. ఎందుకు అలా జరిగింది? మీరు అంత బాధపడుతున్నప్పుడు, అంత ప్రాధేయపడి మీరు తనని కన్విన్స్ చేయాలి అని చూసినప్పుడు తను వినకుండా తన ఈగోన్ తోటి తను చేజేతులారా చేసుకున్న దానికి ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాను, లైఫ్లో ఒంటరిగా పోరాడుతున్నాను అనిపిస్తూ ఉంది తనకి. అందుకే ఈ ప్రేమ పిచ్చిది అసలు ఇది మనుషుల్ని ఒక్కసారి ప్రేమిస్తే చాలు, మనుషులు ఇంకా దాంట్లోంచి బయటికి రావడానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే అది కాళ్ళకి ఇంకా బంధం వేసుకొని చుట్టుకోపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ప్రేమిస్తే ఇంకా అంత మనుషులకి అది మనోవేదనని కలిగిస్తూ ఉంటుందన్నమాట. అంటే అక్కడ ప్రాక్టికల్గా ఉండరు, రియల్గా ప్రేమించిన వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి ఆ బాధని ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఇదండి వాళ్ళ రీడింగ్. యాక్చువల్గా ఇప్పుడు మీకు రెమెడీస్ చెప్తాను. నేను 3 కార్డ్స్ తీస్తాను, మీరు నెంబర్ చూసుకోండి. ఆల్రెడీ యూనివర్స్ ఒక కార్డు ఇచ్చేసింది. ఫస్ట్ కార్డు దానిలా అదే ఫస్ట్ కార్డు లాగా తీసుకుంటాను. సెకండ్ కార్డు, థర్డ్ కార్డు. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ 1 వచ్చింది చూడండి, రీయూనియన్. ఓకే, ఫస్ట్ కార్డు మీరు ఎవరు తీసుకున్నారో చూడండి, మీకు ఇక్కడ 2. సెకండ్ కార్డ్ని ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో 7. థర్డ్ కార్డ్ని ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో ఇది 1. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా 1. ఇప్పుడు మీకు రెమెడీస్ చెప్తానండి. 1 వచ్చేసి ఆఫర్ రెడ్ ఫ్లవర్స్
ఇది బాటమ్ ఆఫ్ ది డెక్. సారీ, ఇప్పుడు సెకండ్ చెప్తాను. ఫస్ట్ డొనేట్ ఫుడ్ టు ఓల్డ్ లేడీ, విజిట్ శివ టెంపుల్ ఆన్ మండే, ఆఫర్ మిల్క్ టు శివలింగ్. ఎవరైనా కానీ ఒక ఓల్డ్ లేడీకి మాత్రము మీరు ఫుడ్ అనేది డొనేట్ చేయండి. అగైన్ మండే వెళ్ళేసి శివలింగానికి మిల్క్ పాలతోటి అభిషేకం చేపించండి. ఓకే. 7 వచ్చేసి శివలింగానికి వీళ్ళు కూడా అయితే వాటర్ మిక్స్ చేసి పాలు నీళ్లు కలిపి శివలింగానికి అభిషేకం చేయించండి. ఓకే. సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి 1 వచ్చేసి రెడ్ ఫ్లవర్స్ని గణేష టెంపుల్లో ట్యూస్డే ఇవ్వండి. అగైన్ శనగలు, నానబెట్టిన శనగల్ని ఆవుకి బుధవారం రోజు ఆవుకి తినిపించండి. ఓకే, అర్థమైంది కదా. ఇది ఫస్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఒక ఓల్డ్ లేడీకి ఎవరికైనా కానీ ఫుడ్ డొనేట్ చేయండి. అంటే ఫుడ్ నీడ్ ఉన్న పర్సన్కి, నీడ్ లేని పర్సన్కి కాదు, అవసరం ఉన్న పర్సన్కి డొనేట్ చేసి మీరు శివలింగానికి మండే వెళ్ళేసి పాలు అనేది అక్కడ ఇచ్చేసి రండి. వాళ్ళ శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇక్కడ సరిపోతుంది. సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ పాలు నీళ్లు కలిపి శివలింగానికి అభిషేకం చేయించండి. థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీరు రెడ్ కలర్ ఫ్లవర్స్ని ట్యూస్డే రోజు గణేష టెంపుల్లో ఇవ్వండి. అగైన్ మీరు శనగలు, నానబెట్టిన శనగల్ని ఆవుకు తినిపించండి. ఇదండి మీకు రెమెడీ. మీకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఒకదాని బట్టి ఒకటి. ఓకే, దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి. మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, మీ పర్సన్స్ తోటి కలిసి ఉండాలి. అగైన్ మీకు కావాల్సింది మీ లైఫ్లో దక్కాలి అని నేను మనస్ఫూర్తిగా నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం.